తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ ఉద్యోగి వాసు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. నగర సంకీర్తన దాదాపు 1 సంవత్సరం పైగా జరుగుతుంది. కళాకారులు, కళా పోషకులు, భక్తులు అందరూ దాదాపు 100 మందితో ఈ 4 మాడల వీధుల్లో, ఈ తిరుపతి దేవస్థానం 4 మాడవడి వీధులలో నగర సంకీర్తన చేస్తున్నాము. నగర సంకీర్తన అనేది ఆయురారోగ్యం, ఐశ్వర్యంగా అందరికీ కలుగుతుందని ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుల్ని మరీ కోరుకొనిస్తున్నాము. కాబట్టి నగర సంకీర్తనకు ప్రతి శనివారము ఈ నగర సంకీర్తనకు అందరూ హాజరయ్యి అన్ని విధాల ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరి ప్రార్థించు. భగవన్నామ సంకీర్తనతో మనమందరం కూడా ముక్తి, భక్తి, అలాగే ఆరోగ్యం కూడా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చతుర్మాఢ వీధులలో జరిగేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమానికి పురప్రజలందరూ కూడా విరివిగా ఆబాలగోపాలం పాల్గొని దీన్ని మరింత రంజింపజేయవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. పూర్వంలో మన పూర్వీకులకు ఉండేది ఈ భజన మండళ్ళు, భజన కార్యక్రమాలు చేసుకుంటూ కాలక్షేపం చేసేటువంటి కార్యక్రమాలు అనేకం జరిగేవి. అవి అడుగంటిపోతున్నటువంటి, మరుగున పడిపోతున్న ఈ సత్సాంప్రదాయాన్ని మళ్ళీ వెలికి తీయాలనేటువంటి ఉద్దేశాల్లో ఈ గుండాల గోపీనాథ్ గారు రాయలసీమ రంగస్థల కళాకారులు అనేటువంటి సమూహాన్ని తయారు చేసి ప్రతి శనివారం నాడు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ